శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు. అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి చంద్ర బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, మీనరాశిలో రాహువు ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి శనిగారితో కలిసి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి మకర రాశిలోనికి వచ్చినది. ఇక గ్రహ స్థితుల యొక్క యుతి ఏ విధంగా ఉన్నది అని చూస్తే రవి చంద్ర బుధ గ్రహాలు 3 యుతి కలిగి ఉన్నాయి. అయితే ఇది బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ అలాగే రవి చంద్ర యోగాన్ని కూడా తెలియజేస్తుంది. అయితే ఈ యోగం అనేది అంతగా ప్రభావితం చేయలేదు. ఎందువల్ల అంటే చంద్రుడు ఇక్కడ నీచలో ఉంటారు కాబట్టి ఇక్కడ అంతగా ఫలితాన్ని చూపించదు. ఇంచుమించుగా అమావాస్య రోజులు ఉంటాయి కాబట్టి. దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి అంటే శని గారి యొక్క 10వ దృష్టి రవి చంద్ర బుధుల మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించి ఇబ్బందులు ఉండడము, వైద్యానికి సంబంధించి ఎక్కువగా మెడిసిన్స్ వాడేటటువంటి పరిస్థితి, లేదా మెడిసిన్స్ లో ఏదన్నా కల్తీ లాంటి పరిస్థితి, మెడికల్ కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు, కొంచెం అలజడి వైద్యపరంగా ఇలాంటివి కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంది. అలాగే రవి బుధ చంద్రుల మీద 7వ దృష్టి కారణం చేత అనేక రకాలుగా ఐకమత్యం ఉండడం గాని, ఏదైనా పరిశోధనాత్మక విషయాలలో మంచి పురోగతి సాధించడం గాని, అడ్మినిస్ట్రేషన్ రంగంలో, అలాగే కళా రంగాలలో, ఇలాగా అనేక రంగాలలో కొంచెం మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. మంచి నిపుణత సాధించడానికి అవకాశం ఉంది. కుజుని యొక్క 8వ దృష్టి శని గారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఏ రాశి వారైనా కూడా నవగ్రహ స్తోత్రాల పారాయణం చేయడం ద్వారా చాలా చాలా మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. అయితే ఇది కులాంతర వివాహము, మతాంతర వివాహము, ప్రేమ వివాహము ఇలాంటి వాటిని తెలియజేస్తూ ఉన్నాయి. విపరీతమైన కోరికల్ని కూడా తెలియజేస్తున్నాయి. ఎక్కడ ఏది చూసినా మనసుకి ఆకర్షించింది అంటే ఇది మనం కూడా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో వీరు ఉంటారు. అయితే మనసుకి నచ్చేవి అవి మంచివి అవ్వచ్చు, లేకపోతే విపరీత భావాలు కూడా కొన్ని అవుతూ ఉండవచ్చు. ఈ విషయంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పి కొంచెం తర్కంతో ఆలోచించుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 7 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. 3వ స్థానంలో రవి బుధ చంద్రులు 3 యోగిస్తున్నారు. 4వ స్థానంలో శుక్రుడు, అలాగే 6వ స్థానంలో శనిగారు, 9వ స్థానంలో గురువు, లాభస్థానంలో కుజుడు. ఈ ఉన్న 9 గ్రహాలలో 7 గ్రహాలు యోగిస్తున్నాయి అంటే చాలా అద్భుతమైన ఫలితాలను వీరు అందుకుంటారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అయితే ఎన్ని విషయాలలో లాభాలు ఉంటాయో అన్ని విషయాలలోనూ ఆత్మసంతృప్తి ఉంటుంది. చాలా చాలా చెప్పదగ్గ సూచన. గృహంలో అనేక రకాల ఐకమత్యం ఉండడము, మాట పరపతి లభించడము, ఒక సమిష్టి కృషితో ముందరికి వెళ్ళడము ఇత్యాదివన్నీ చాలా చాలా బాగుంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మీ సంకల్ప బలం బాగుంటుంది. బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. విద్యార్థులకి బాగుంటుంది. స్త్రీలకి బాగుంటుంది. స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది. ఏ విషయంలో అయినా సరే పట్టుదల పెరుగుతుంది. ఖచ్చితంగా విజయం చేకూరేంత వరకు కృషి ఉంటుంది. ధన ఆదాయం పెరుగుతుంది. ధన రూపేణ రుణ సౌకర్యాలు పెరుగుతాయి. అలాగే పాత రుణాలు కూడా తీర్చుకోగలుగుతారు. కొత్త రుణాలు పుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా బాగుంటుంది. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, దైవభక్తి రీత్యా బాగుంది.
అలాగే ఏదైనా శుభకార్యాల పరంపర ఇంట్లో ప్రారంభం అవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు ఉన్నాయి. అనుకోని విధంగా లాభాలు ఉన్నాయి. పెట్టుబడులు లాభిస్తున్నాయి. అసలు బాలేని అంశాలే ఉన్నాయండి. అన్నీ బాగున్న అంశాలే. ఒక 2 విషయాలలో మటుకు జాగ్రత్త తీసుకోవాలి. భార్యాభర్తల అనుబంధ రీత్యా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్య రీత్యా జాగ్రత్త తీసుకోవాలి. మిగతా అన్ని విషయాలలోనూ కూడా మీకు ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగున్నారు. ఉద్యోగస్తులు బాగున్నారు. రాజకీయ నాయకులు బాగున్నారు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇదొక్కటి చెప్పదగ్గ సూచన. మారిన గ్రహస్థితుల రీత్యా పంచమంలోకి శుక్రుడు వెళ్తున్నారు, షష్టంలోకి చంద్రుడు వెళ్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ 2 గ్రహాలు తిరిగి యోగిస్తున్నాయి. వార ప్రారంభంలో యోగ జీవితం ఎలా ఉందో వారాంతంలో కూడా అలాగే ఉంది. ఆ తరువాత వాటి కొనసాగింపు కూడా అలాగే ఉంటుంది. అన్ని విధాలా బాగుంది. కొత్త పనులకి శ్రీకారం చుడతారు. కొత్త కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఉన్నత చదువులకి దూర ప్రాంత ప్రయాణాలని సెలెక్ట్ చేసుకుంటారు. అన్ని విషయాలు బాగున్నాయి. వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ద్రవ్య లాభాలు, అనేక విధాల మీ మానసిక సంతృప్తి పెరిగిపోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కృతజ్ఞతాపూర్వకంగా మీ ఇష్టదైవారాధన చేయండి. అలాగే రాహుగ్రహ, కేతుగ్రహ స్తోత్ర పారాయణాలు చదువుకోవడం ద్వారా మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది అని కూడా తెలియచెప్తూ, ఇన్ని గ్రహాలు బాగున్నప్పుడు జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి ముఖ్యమైనవి ఈ సమయంలో తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. మీకు సద్గురువులు ఉన్నట్టయితే వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుని ముఖ్యమైన నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.